ఓఎన్జీసీ ఏర్పాటు చేసిన జనజాగృతి వాహనాన్ని ప్రారంభించిన ఐజీ ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. ఇటీవల టీనేజ్ విద్యార్థుల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాంటి వారు ఒకసారి అరెస్ట్ అయితే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు లేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి యువత నేరాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో వెలగాలని ఐజీ చెప్పారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్న వింత పోకడలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని ఐజీ సూచించారు. జిల్లాలో గంజాయి స్మగ్లర్లను వాచ్ చేస్తూ పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారన్నారు. అలాగే జనజాగృతి రథం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి క్రైమ్ రేట్ తగ్గేలా పోలీసులు చర్యలు తీసుకుంటారని ఐజీ అశోక్ కుమార్ వివరించారు. అంటే అమ్మాయికి తెలుసా అసలు చట్ట ప్రకారము అతనికి ఏదో అమ్మాయికి ఏదైనా మెసేజ్లు పంపడం కానీ వల్గర్ కానీ మెసేజ్లు పంపడము చట్ట ప్రకారం నేరమా కాదా అనేది అబ్బాయికి తెలుసా? చాలా మందికి తెలియదు. కానీ చట్టం ఏం చెప్తుంది? పోక్సో చట్టము చాలా ముఖ్యం. ఈ చిత్రాలను చూడండి. తల్లి తన బిడ్డను పరిగణించుకోవడం. ఏజ్ 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు ఆ పైన పడిన వాళ్ళని మేజర్స్ అంటారు. 18 సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళని మైనర్స్ అంటారు. ఈ 18 సంవత్సరాల లోపల ఉండే పిల్లల మీద నేరాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతూ ఉంది. ఎస్పెషల్గా ఈ హై స్కూల్లో చదివే పిల్లలు, కాలేజీలో చేసే పిల్లల మీద నేరాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అంతేకాకుండా అప్పుడప్పుడు మీరు చూస్తుంటే చిన్నపిల్లలు కూడా మీరు అప్పుడప్పుడు వార్తల్లో చూస్తుంటారు. చిన్నపిల్లలు నేరాలు చేస్తున్నారు. అందువల్ల ఈ నేరాన్ని ప్రివెంట్ చేయడము, ఆ నేరాలు చేసిన వాళ్ళని శిక్షలు పట్టడం చేయడం అనేది పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ చాలా టాప్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. తన బిడ్డను పరిగణించుకోవడం, టీచర్ పిల్లగారిని విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి చక్కటి అవగాహన కల్పించినందుకు ఈ చట్టం ఉంది. 18 లోపల, 7 లోపల లేడీస్ తో యోగ చేసినా కూడా 18 లోపల అమ్మాయి కన్సెంట్ ఇచ్చి